హలో అండి. వెల్కమ్ టు వీనస్ కిచెన్. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం పరమన్నాన్ని తిన్న కొద్దీ తినాలనిపించేలా మరింత క్రీమీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఎన్నో టిప్స్ తోటి ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. ఈ పరమన్నం రెసిపీతో పాటుగా వీడియో చివరిలో ఒక మంచి టిప్‌నైతే షేర్ చేయబోతున్నానండి. ఇత్తడి, రాగి పాత్రలను ఎక్కువ శ్రమ లేకుండా క్లీన్ చేసుకోవడం కోసం నేను ఎప్పుడూ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే లిక్విడ్‌ని మీకు కూడా ఇప్పుడు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో టిప్ షేర్ చేస్తాను. అలాగే ఇంకా లేట్ చేయకుండా ముందుగా మన పరమన్నం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. పరమన్నం రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్తో తీసుకున్నానండి. మీరు ఎప్పుడు పరమన్నం చేసినా మీకు అందుబాటులో ఉంటే స్టోర్ రైస్‌నే ఉపయోగించండి. స్టోర్ రైస్ ఉపయోగించడం వల్ల అన్నం చాలా మెత్తగా ఉడుకుతుంది. ఒకవేళ అందుబాటులో లేకపోతే నార్మల్ రైస్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్‌ని వాటర్ తోటి 2, 3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ములిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ లోపులో స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ఏ గ్లాస్‌తో అయితే రైస్‌ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల పాలను వేసుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళను కూడా వేసుకోవాలి. మీరు త్వరగా ప్రిపేర్ చేయాలనుకుంటే కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చండి. అయితే కుక్కర్‌లో చేసినా, గిన్నెలో చేసినా సరే చిన్న మంట మీద చేసుకుంటేనే పరమన్నం చాలా రుచిగా వస్తుంది. పూర్తిగా పాలతో కాకుండా కొంచెమైనా నీళ్లు వేసుకోవాలండి. అప్పుడే చల్లారిన తర్వాత పరమన్నం గట్టిగా అయిపోకుండా ఉంటుంది. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోకి మార్చుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్‌లో నుండి వాటర్‌ని తీసేసుకొని రైస్‌ని పాలల్లోకి వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని రైస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కదండీ! ఈలోపు మరొక స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని అందులోకి ఏ గ్లాస్‌తో అయితే రైస్‌ని తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని కరిగించుకోవడం కోసం అర గ్లాస్ వాటర్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఎక్కడ ముక్కలనేవి లేకుండా పూర్తిగా కరిగించుకోవాలి. అలాగే బెల్లాన్ని పాకం పట్టుకోవాలండి. పాకం పట్టకుండా డైరెక్ట్‌గా పరమన్నంలోకి బెల్లం నీళ్ళను వేసేసినట్లయితే పూర్తిగా చల్లారిన తర్వాత పరమన్నం పైన కొద్దిగా నీరనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే కనీసం ఇలా తీగ పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని మరిగించుకోవాలి. ఇలా తీగపాకం వచ్చే వరకు మరిగించుకుంటే పరమన్నం టేస్టు బావుంటుంది. అలాగే చల్లారిన తర్వాత పైన నీళ్లు తేలకుండా ఉంటాయి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పరమన్నంలోకి వేసుకునే టైంకి ఈ పాకం గోరువెచ్చగా ఉండాలనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. బెల్లం పాకం వచ్చే లోపల రైస్ కూడా ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. ఒకవేళ మీరు సోనా మసూరి రైస్‌ని ఉపయోగిస్తుంటే ఎక్కడైనా పలుకు ఉన్నట్లు అనిపిస్తే పప్పు గుత్తితోటి మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు. ఏ రైస్‌తో చేస్తున్నా సరే రైస్ ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ రావడం కోసం చిటికెడు పచ్చికర్పూరాన్ని వేసుకొని అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను పక్కకు పెట్టుకుని కొద్దిసేపు చల్లారనివ్వాలి. వెంటనే పాకం వేయకూడదండి. రైస్ వేడిగా ఉంటుంది కదా! బాగా వేడిగా ఉన్నప్పుడు పాకం వేస్తే పాలు విరిగినట్లుగా అవుతాయి. కొద్దిసేపు గరిటెతో కలుపుతూ చల్లారపెట్టుకోండి. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు పొగలు వస్తూ ఉంటుంది కదండీ! ఎక్కువసేపు చల్లారపెట్టాల్సిన అవసరం లేదు. ఆ పొగలు తగ్గేంత వరకు చల్లారితే సరిపోతుంది. కొంచెం వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చగా ఉండే పాకాన్ని ఉడికించుకున్న అన్నంలోకి ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. ఉడికించిన అన్నం అలాగే పాకం 2 కూడా చల్లారిన తర్వాత కలుపుకున్నారనుకోండి అసలు పాలు విరిగే ఛాన్సే ఉండదండి. అలాగే బెల్లాన్ని పాకం పట్టి వేస్తాం కాబట్టి పరమన్నం పైన నీళ్లు తేలే అవకాశం కూడా ఉండదు. ఇలా అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ముందుగా కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకుని ఇవి కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు కిస్మిస్లను కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పరమాన్నంలోకి వేసుకుని కలుపుకోవాలి. ఈ పద్ధతిలో కనుక పరమాన్నం చేసినట్లయితే టేస్టీగా ఉండడమే కాదండి, చల్లారిన తర్వాత కూడా పరమాన్నం గట్టి పడకుండా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీకు ఇక్కడ వీడియోలో చూస్తేనే అర్థమవుతుందండి. పరమాన్నం చాలా క్రీమీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా డెలీషియస్‌గా ఉంటుంది. మరి ఈ టేస్టీ పరమాన్నం రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో చివరిలో ఇత్తడి, రాగి సామాన్లు క్లీన్ చేయడం కోసం క్లీనింగ్ సొల్యూషన్ చూపిస్తానన్నాను కదండీ! అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్‌లోకి 2 టీ స్పూన్ల నిమ్మప్పును వేసుకోవాలి.
దీనిని సిట్రిక్ యాసిడ్ అని కూడా అంటారండి. ఇది మనకి కిరాణా షాప్స్‌లో, సూపర్ మార్కెట్స్‌లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఇది 2 స్పూన్లు తీసుకోండి. అలాగే 1 స్పూన్ మనం రెగ్యులర్‌గా ఉపయోగించే సాల్ట్‌ని తీసుకోండి. వీటితో పాటుగా 2 స్పూన్ల వెనిగర్‌ని వేసుకోవాలి. ఈ నిమ్ముప్పు, వెనిగర్ కాంబినేషన్ చాలా ఈజీగా వస్తువులు క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అలాగే ఇందులోనే 1 స్పూన్ మనం రెగ్యులర్‌గా ఉపయోగించే డిష్ వాష్ లిక్విడ్‌ని వేసుకోండి. ఏ డిష్ వాష్ లిక్విడ్ అయినా పర్వాలేదు. ముందు వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. నిమ్ముప్పు వెనిగర్‌లో తొందరగా కలవదండి. ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు నార్మల్ వాటర్‌ని వేసుకోవాలి. నార్మల్ వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ పాటు కలుపుకున్నారనుకోండి, ఈ నిమ్ముప్పు అంతా కూడా వాటర్‌లో బాగా కలిసిపోతుంది. అంతేనండి, మనకి క్లీనింగ్ సొల్యూషన్ రెడీ అయిపోతుంది. ఈ లిక్విడ్ సొల్యూషన్ మీరు ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి, చాలా రోజులు నిలవ ఉంటుంది. అలాగే ఇది స్టీల్, రాగి, ఇత్తడి పాత్రల మీద అయితే చాలా బాగా పనిచేస్తుందండి. వెండి వస్తువుల మీద అయితే కొద్దిసేపు ఈ వాటర్‌లో నానబెట్టుకున్న తర్వాత అప్పుడు వెండి వస్తువుల్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. రెసిపీ చేయడానికి ముందు ఈ పాత్రని నేను ఇలా క్లీన్ చేసుకుని అప్పుడు రెసిపీ చేశానండి. అలాగే ఈ పాత్రని తీసుకుని చాలా కాలమైంది. అప్పటినుంచి నేను ఉపయోగించలేదు. కొత్త వస్తువులైనా సరే క్లీన్ చేయకుండా ఉపయోగించలేం కదండీ! అందుకని క్లీనింగ్ చేస్తూ మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చూపిస్తున్నాను. ఇత్తడి, రాగి పాత్రలకైతే గట్టిగా రబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. స్టిక్కర్ తీసేసిన మచ్చలు లాంటివి ఏమైనా ఉంటే రబ్ చేస్తే సరిపోతుంది. మరొక విషయం అండి, మీకు చేతి మీద ఎటువంటి గాయాలు, కట్స్ లాంటివి లేవంటేనే డైరెక్ట్‌గా చేత్తో ఇలా రబ్ చేయండి. లేదంటే చేతికి గ్లౌజులు వేసుకుంటే మంచిది. నిమ్మప్పు కాబట్టి కొంచెం చేతులు మండే అవకాశం ఉంటుంది. చూడండి ఈ లిక్విడ్ తోటి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో. ఈ లిక్విడ్‌ని మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే స్టీల్ పాత్రలో కాకుండా గాజు సీసాలో లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్‌లో స్టోర్ చేసుకుంటే మంచిది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.